ప్రొఫెసర్ రామకృష్ణ మనతో పాటు ఒకసారి మాట్లాడండి. చెప్పండి అసలు ఎందుకని వాయిదా వేయాల్సి వచ్చింది ఆపరేషన్ కగార్? దేశంలో ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా భారతదేశం మీద పాకిస్తాన్ టెర్రరిస్టుల దాడి, తదనంతరం జరిగిన ఇన్సిడెంట్ ద్వారా ఏదైతే భారతదేశంలో 2026 తర్వాత ఒక రక్తపు చుక్క కూడా పోకుండా అడవులలో, అదేవిధంగా సమాజంలో ప్రభుత్వం కల్పిస్తున్న అభివృద్ధికి దూరంగా ఉంటున్న వ్యక్తులను ప్రభుత్వ పథకాల ద్వారా వాళ్ళందరినీ కూడా అభివృద్ధి మార్గంలో తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో, అది మావోయిస్టులు కానివ్వండి, అదేవిధంగా ఆదివాసీలు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా అడవుల నుంచి మావోయిజాన్ని, నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలిపి వాళ్ళందరూ ఆదివాసీలు, అడవులలో జీవిస్తున్న ఆదివాసీలను అందరినీ కూడా అభివృద్ధి పథంలో, ప్రభుత్వ పథకాల ద్వారా అభివృద్ధి పథంలో తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశంతో ఆపరేషన్ కగార్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మార్చి 31, 2026 వరకు, అప్పటి వరకు కూడా ఈ యొక్క సమాజంలో ఉన్న ఆదివాసీ, గిరిజన, అదేవిధంగా సమాజంలో ఎవరైతే ఈరోజు అభివృద్ధికి దూరంగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలో మావోయిస్టులను కలిపి వాళ్ళందరినీ కూడా అభివృద్ధి పథంలో తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆపరేషన్ కగార్ యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రభుత్వం కూడా ఆపరేషన్ కగార్ సందర్భంగా, అదేవిధంగా అనేక ప్రభుత్వాలు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, ఎవరైనా సరే ఇప్పుడున్న ఈ యొక్క జనరేషన్లో ఈ యొక్క నక్సలిజం అనేది హింసను ప్రేరేపిస్తుంది తప్ప అభివృద్ధికి దూరంగా, అభివృద్ధి పథంలో వచ్చే వ్యక్తులను దూరంగా నెడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే అభివృద్ధికి దూరంగా ఉంటారో వాళ్ళందరినీ కూడా అభివృద్ధి పథంలోకి తీసుకురావాలనేది, అదేవిధంగా ఈ యొక్క నక్సలిజం పేరు మీద ప్రభుత్వ మెకానిజము అడవులలోకి పోలేకపోతుంది. అడవులు ఉన్న వ్యక్తులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి నక్సలిజం అనేది ఇప్పుడున్న సమాజంలో చెట్టు కాదు. కాబట్టి మీరందరూ కూడా జనజీవన స్రవంతిలో కలవాలనేది కూడా ప్రతి ప్రభుత్వం కూడా చెప్పింది. ఈ యొక్క ప్రభుత్వం కూడా ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఒకటే విన్నవించింది, మీరందరూ కూడా బేషరత్తుగా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా మీరందరూ కూడా సమాజంలో కలవండి. సమాజంలో ప్రజలను చైతన్యం చేస్తూ వాళ్ళందరినీ కూడా ఈ యొక్క నవయుగంలో వాళ్ళందరినీ కూడా అభివృద్ధి పథంలో నడిపే విధంగా మీతో పాటు మీరు నమ్మిన సిద్ధాంతాల ద్వారా వీళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలో కలిసి అభివృద్ధి పథంలో నడిపించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఏదైతే దాదాపు మనందరూ కూడా తెలుసు, ఒకప్పుడు భారతదేశంలో కొంతమంది పెట్టుబడిదారుల చేతుల్లో, అదేవిధంగా భూస్వాముల చేతుల్లో ఈరోజు గ్రామాలలో భూములు ఉండేది. కానీ ఇప్పుడు సమాజం మారింది. సమాజంలో అనేక రకాలైన టెక్నాలజీ, సైంటిఫిక్, అదేవిధంగా అనేక మంది విద్యావంతులయ్యారు. కాబట్టి అణగారిన వర్గాలలో కూడా మంచి చదువుకున్న వ్యక్తులు ఈరోజు సమాజంలో లీడ్ చేస్తున్నారు సమాజాన్ని. కాబట్టి ఇప్పుడున్న సమాజానికి అనుగుణంగా అడవులలో ఉండి ఏం సాధించలేరు. కాబట్టి జనజీవన స్రవంతిలో కలిసి అదే ఆదివాసులు ఎవరైతే అభివృద్ధికి దూరంగా ఉంటున్నారో ప్రజలను చైతన్యం చేసి ప్రభుత్వ పథకాలు వాళ్ళకు అందే విధంగా చేయాలని చెప్పడం ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ యొక్క ఆపరేషన్ కగార్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి దీని అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కర్రెగుట్టలను ఛేదించలేకపోయినా బలగాలు అందుకే వెనక్కి తగ్గాయి అంటుండ్రు, మీరేమంటారు? కర్రెగుట్టలను ఛేదించలేకపోయినది అసత్యము. ఎందుకంటే రోజుల నుంచి అక్కడే ఉన్నా కానీ ఏం చేయలేకపోయినా, ఎవరిని పట్టుకోలేకపోయి ఇగ్మా కూడా అక్కడి నుంచి తప్పించుకుంటుంటారు, మీరేమంటారు? తప్పించుకోలేదనేది జస్ట్ ఊహాజనితము. ఇడ్మా కానివ్వండి, ఎవరైనా సరే అక్కడ ఉన్న ఆదివాసీలకు భయభ్రాంతులు కాకుండా అటు ప్రభుత్వ వ్యవస్థ నుంచి, పోలీస్ యంత్రాంగం నుంచి, అదేవిధంగా మావోయిస్టుల నుంచి అక్కడ నివసిస్తున్న ఆదివాసీలకు ఇబ్బంది కలగకుండా ఈ యొక్క నక్సలిజాన్ని, ఈ యొక్క కర్రెగుట్టలు తర్వాత అబుజ్మడ్ నుంచి అంతం చేయాలనే ముఖ్య ఉద్దేశమే ఈ యొక్క ఆపరేషన్ కగార్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క కగార్ అనేది ఇంకా కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ఉద్దేశము, మన యొక్క ఉద్దేశం కూడా ఇప్పుడున్న ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇంత బలగాలను నింపి ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసినా కూడా అసలు ఏం సాధించిందంటే ఏం సమాధానం చెప్తారు? సాధించిందంటే దాదాపు ఇప్పటికీ ఇంతవరకు ఎవరు ఒక 2-3 కావచ్చు, అంతకుమించి ఫలితాలు ఏం రాలేదు కదా. దాదాపు ఒక 400-500 మందికి పైగా ఇప్పుడు కూడా మావోయిస్టులు అందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిశారు. ఆల్రెడీ
ఇప్పుడు కూడా ఇంకా అంటే ఆపరేషన్ కగర్ అనేది కూడా ఇంకా కొనసాగుతుంది. అందరిని కూడా ప్రభుత్వం అప్పీల్ చేస్తుంది, మీరందరూ కూడా వచ్చి జనజీవన స్రవంతిలో కలవండి, జనాలలో కలవండి. మీరు మీ యొక్క కుటుంబాలతోటి ప్రభుత్వం అందించే పథకాల ద్వారా మీరు కూడా మీ యొక్క జీవితాన్ని మీ యొక్క కుటుంబాలను కూడా మంచిగా చూసుకోవడనే మంచి ఉద్దేశంతో చెప్తున్నారు. కాబట్టి ఆపరేషన్ కగారు మనం కూడా ఆలోచించే విధానం కూడా ప్రభుత్వం అనేది ఎందుకు ఆపరేషన్ కగారులో కర్రగుట్ట మీద కాన్సన్ట్రేట్ చేసింది. ముఖ్యంగా అక్కడ వేలాది మంది లక్షలాది మంది ఆదివాసికి సంబంధించిన వ్యక్తులు కుటుంబాలు అక్కడ గ్రామాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా దాదాపు స్వతంత్రం వచ్చి ఇప్పటికీ కొన్ని గ్రామాలు కరెంటు కూడా నోచుకోలేవు, ఒక్క ప్రభుత్వ పథకాన్ని కూడా నోచుకోలేవు, రోడ్లను కూడా నోచుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా బయట ఉండి మనందరం కూడా ఒక మంచి లగ్జరీ జీవితాన్ని చాలామంది గడుపుతున్నారు. అలాంటి జీవితాన్ని వాళ్ళకి అందించాలనే ముఖ్య ఉద్దేశమే ఇది. కాబట్టి కంపల్సరీ ఇప్పుడు కాకుండా రేపొద్దునైనా సరే సమాజానికి అర్థమవుతుంది. అదేవిధంగా స్వచ్ఛందంగా కూడా మావోయిస్టులు కూడా లొంగిపోతారు. ఇప్పుడైతే శాంతి చర్చలు అని అంటారు. శాంతి చర్చల కంటే ముందే ప్రభుత్వం అవకాశం కలిగింది. మీరందరూ కూడా సమాజంలోకి రండి, మీకేం కావాలనో అవన్నీ కూడా ప్రభుత్వాల ద్వారా సాధించుకోండి అనే చెప్తుంది. అంతకంటే మంచి సంకల్పం ఉద్దేశం కూడా ఏముండదు. కాబట్టి ఇది ఒక కంపల్సరీ సక్సెస్ అవుతుంది. సక్సెస్ మీన్స్ అంటే అంటే నక్సలైట్లుగా ఈరోజు అడవులో ఉండి దుర్భరమైన జీవితం గడుపుతున్నారో వాళ్ళందరినీ కూడా మంచి జీవితం గడపండి. సమాజంలో మీరైతే దేని గురించి అయితే ఫైట్ చేస్తున్నారో వాళ్ళ కోసమే మీరు ఫైట్ చేయండి, సమాజంలో జనాల మధ్యలో ఉండి ఫైట్ చేయండి అని చెప్తున్నారు. కాబట్టి ఒక మంచి ఉద్దేశమే. కాబట్టి కంపల్సరీ సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రజా సంఘాల నాయకులు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల పైన ఆర్మీ దాడి చేస్తుంది, అక్కడ ఉన్న మహిళల పైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మీరేమంటారు? అంటే ఇది సమాజంలో అంతరాలు సృష్టించి ఏదో జరుగుతుంది అని చెప్పే ఉద్దేశమే ఇప్పుడు సమాజంలో జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 70s, 60s, 70s నుంచి కూడా నక్సలిజం అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది, అదేవిధంగా దేశంలో కూడా ఉంది. అనేక మంది పోలీసులు, అనేక మంది పేద తరగతులకు సంబంధించిన వ్యక్తులు కూడా అటు పోలీసులు చనిపోయారు, ఇటు మావోయిస్టులు చనిపోయారు, ఇటు పబ్లిక్ కూడా చనిపోయారు. అప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఇప్పుడు మేధావులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఒకసారి మావోయిస్టులు నక్సల్స్ మీద ఎప్పుడైతే ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలు కానీ తిరుగుబాటు చేస్తున్నారో అప్పుడు వీళ్ళ యొక్క నోళ్ళు కదులుతాయి, వీళ్ళు మాట్లాడుతుంటారు సమాజంలో. అదే పోలీసులు చనిపోయినప్పుడు కూడా పోలీసులు కూడా బీద కుటుంబాల నుంచి ఇచ్చిన వ్యక్తులే, మంచి చదువుకొని ఉద్యోగాన్ని సాధించిన వ్యక్తులే. అదే ఇన్ఫార్మర్ల పేరు మీద అనేక మంది ఆదివాసీ గిరిజనులను కూడా చంపారు, అప్పుడు కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి మేధావులు అనే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ గిట మావోయిస్టులు మంచి కోరుకునే వ్యక్తులైతే మావోయిస్టులు కూడా ఈరోజు మేధావులుగా చలామణి అవుతూ సమాజంలో ఉంటున్నారో, ఒక లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నారో, మాలాంటి జీవితాన్ని అడవులలో ఉన్న మావోయిస్టులు కూడా నక్సల్స్ కూడా గడపాలంటే ఒక మంచి ఉద్దేశం వీళ్ళకిట ఉంటే వాళ్ళ మీద కంపల్సరీ వాళ్ళని అప్పీల్ చేయండి, వాళ్ళ దగ్గరకు ఉండి చర్చలు పెట్టండి, ప్రభుత్వంతో చర్చలు వాళ్ళతోటి పెట్టి మీరు కూడా రండి, తుపాకీని వదిలి సమాజంలోకి రండి. ఇప్పుడు అందరూ కూడా పబ్లిక్గా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు శాంతి చర్చలు జరిపే వ్యక్తులు కూడా స్వేచ్ఛగా ప్రభుత్వంలో వాళ్ళకు ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నారు, అడుగుతున్నారు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఇవి కావాలి సమాజానికి, ఇది కావాలనేది. మీరు వాళ్ళని కూడా తీసుకొచ్చి సమాజంలో మీరు ఏ విధంగా అయితే చైతన్య చేస్తారో వాళ్ళని కూడా అదేవిధంగా చైతన్య చేసే వ్యక్తులుగా మీరు తయారు చేయండి, అప్పుడు ఈ సమస్యనే ఉండదు. కాబట్టి కంపల్సరీ మావోయిస్టులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, సమాజంలో వచ్చి జనజీవన స్రవంతిలో మీరు కూడా కలవండి. ఎందుకంటే మేము కూడా అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులమే. కాబట్టి సమాజము, ప్రభుత్వాలు మంచి పథకాలు కూడా ప్రవేశపెట్టినాయి. రాజ్యాంగం మనకు మంచి బతికే హక్కును, అడిగే హక్కును కూడా కల్పించింది. కాబట్టి దాన్ని మిస్ కాకుండా రాజ్యాంగబద్ధంగా మనందరం కూడా ప్రజాస్వామ్య జీవితం గడుపుదామని సందర్భంగా తెలియజేస్తాం.